రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కేసులో పోక్సో ప్రెస్ సంచలన లేఖను రిలీజ్ చేసింది. బాధితురాలి తల్లి రాసిన లెటర్ను రిలీజ్ చేశారు. లేఖను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ చేశారు. భగీరథ్ అబద్ధపు మాటలతో లొంగదీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. లేఖలో మైనర్ బాలికకు మద్యం తాగించి బలవంతంగా శారీరక దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు బాలిక మేజర్ అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బాలిక తల్లి లేఖలో చెప్పుకొచ్చింది. విచారణను పక్కదారి పట్టిస్తున్నారని మైనర్ తల్లి వాపోయింది. రాజకీయ పలుకుబడితో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మైనర్ తల్లి వాపోయారు. సోషల్ మీడియాలో తమ కూతురి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆరోపించింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే గంటల తరబడి వెయిట్ చేయించారని బాలిక తల్లి పేర్కొంది. తమపైనే అక్రమ కేసులు బనాయించారని బాధితురాలి తల్లి వాపోయింది. బాధిత కుటుంబం ప్రతిక్షణం నరకం అనుభవిస్తుంటే నిందితుడు భగీరథ్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని బాలిక తల్లి వాపోయింది. సామాన్యులకు న్యాయం దక్కదా అంటూ ప్రశ్నిస్తూ తన బిడ్డకు రక్షణ కల్పించి దోషులను శిక్షించాలని లేఖలో డిమాండ్ చేసింది. బండి భగీరథ్ కేసులో పోక్సో ప్రెస్ సంచలన లేఖను రిలీజ్ చేసింది. బాధితురాలి తల్లి రాసిన లెటర్ను రిలీజ్ చేశారు. లేఖను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ చేశారు. భగీరథ్ అబద్ధపు మాటలతో లొంగదీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. లేఖలో మైనర్ బాలికకు మద్యం తాగించి బలవంతంగా శారీరక దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు బాలిక మేజర్ అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బాలిక తల్లి లేఖలో చెప్పుకొచ్చింది. విచారణను పక్కదారి పట్టిస్తున్నారని మైనర్ తల్లి వాపోయింది. రాజకీయ పలుకుబడితో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మైనర్ తల్లి వాపోయారు. సోషల్ మీడియాలో తమ కూతురి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆరోపించింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే గంటల తరబడి వెయిట్ చేయించారని బాలిక తల్లి పేర్కొంది. తమపైనే అక్రమ కేసులు బనాయించారని బాధితురాలి తల్లి వాపోయింది. బాధిత కుటుంబం ప్రతిక్షణం నరకం అనుభవిస్తుంటే నిందితుడు భగీరథ్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని బాలిక తల్లి వాపోయింది. సామాన్యులకు న్యాయం దక్కదా అంటూ ప్రశ్నిస్తూ తన బిడ్డకు రక్షణ కల్పించి దోషులను శిక్షించాలని లేఖలో డిమాండ్ చేసింది.